హాయ్ హలో అందరూ బాగున్నారా? మా కోడలు కాశీ వెళ్తుంది, అందుకని చెప్పి చపాతీలు కలుపుదామని పిండి కలుపుతున్నాం. మా చెల్లి కలుపుతుంది. చపాతీలు అయితే కొంచెం నిల్వ ఉంటాయి కదా 2 రోజులు, అందుకని చపాతీలు పిండి కలిపి అక్కడ పెట్టుకుంటాము. ఇదేమో నేను చింతకాయ పచ్చడి, చేతి కింద ఏమన్నా పచ్చళ్ళు కావాలంటే కొంచెం టమాటాను నిమ్మకాయ పచ్చడి తీసుకుంది. ఇదేం చింతకాయ నేను చేస్తున్నాను, దానిలో కొర్రీ కారం వేసి చేస్తున్నా. కొర్రీ కారం ఎందుకంటే అది నిల్వ ఉండటానికి. పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి, పావుగంట సేపు నానితే చపాతీలు మెత్తగా ఉంటాయి. చింతకాయ పచ్చడి చేతి కింద ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, నిల్వ ఉండటానికి నోటికి పుల్ల పుల్లగాను బాగుంటుంది. అందుకని కొంచెం కొర్రీ కారం వేసి చేస్తున్నాను. దానిలో కొంచెం తాలింపు వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేస్తున్నాము. దీనిలో చపాతీలోకి టమాటాలు కోసి ఉత్త టమాటాల కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు చపాతీలు తింటే బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేయాలి. అది ఉడకటానికే చాలా టైం పట్టిందండి, గంట టైం పట్టింది. ఎప్పుడో వేసాం, అదిగో లగేజీ అంతా సర్దుకుంటుంది. ఒక్కోటి మళ్ళీ అన్నీ మర్చిపోతాం. దూర ప్రయాణం కదండి, మా హవిబాబుతో వెళ్తుంది, ఏది మర్చిపోయినా కానీ బాగోదు కదా. అన్నీ దూర ప్రయాణాలకి అన్నీ సర్దుకోవాలి, A to Z. చపాతీలు చేసి అది ఆరబెట్టాను. ఆరబెట్టి దాన్ని ప్యాక్ చేయాలి, ప్యాక్ చేసి పంపించాలి. బాయ్ అండి.